హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అన్నయ్య వాళ్ళ ఊరికైతే వచ్చామని చెప్పాను కదా పండగకి. ముందు వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది. ఫుల్ బ్లాగ్ అయితే పెట్టాను. ఈ ఈరోజు గాజులైతే ఇంటి దగ్గరికి అయితే పిలిపించాము. గాజులైతే గాజులు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి గాజులైతే వేయించుకుంటున్నామండి. మా చెల్లి అయితే వేపించుకుంటా ఉంది. నేను ఇంకా గాజులు వేయించుకోలేదు. చేతికైతే వేపిస్తూ ఉన్నారు గట్టి గాజులు. ఇక్కడంతా ఫ్యాషన్ గాజులు అంతా తక్కువ. ఇలా గట్టి గాజులు అయితే చేతికైతే వేపించేస్తారు. ఒక్కో చేతికి ఒక్కో డిజైన్ వేపిస్తే చేతి నిండా గాజులు ఉండిపోతాయి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు గాజులు వేపిస్తే ఇంకా పుట్టిల్లు ఉన్నట్టు కదా, పుట్టిల్లు గాజులు ఉంటే వద్దు అనేదానికి వేయలేదు. అందుకనేసి వచ్చిండే బంధువులందరికీ గాజులు అయితే వేపిస్తాము. ఏ పండగకైనా అంతే. పండుగ అంటేనే గాజులైతే తప్పకుండా గాజులైతే వేపిస్తాం వచ్చిండే వాళ్ళకి. మనకు దగ్గర బంధువులు, దూర బంధువులు అందరికీ గాజులైతే వేపిస్తారు. అలా మాకు కూడా గాజులైతే వేపిస్తూ ఉండారు. చూడండి, షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, వాళ్ళని ఇంటి దగ్గరికి రప్పించాము. వాళ్ళని ఇంటి దగ్గరికి వచ్చి వేసేసి వెళ్తారు. పండగ అంటే గాజులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. గాజులు అంటే ఫ్యాషన్ గాజులు ఏం కాదులేండి, గట్టి గాజులే. ఇక్కడంతా ఫ్యాషన్, ఊరి పక్కంతా ఫ్యాషన్ గాజులంతా, బాక్స్ గాజులంతా దొరికేలేదు. అంత బాగుండదు. ఇలా గట్టి గాజులు వేయించుకుంటే బాగుంటుంది అనేసి చేతికి. గట్టి గాజుల్లోనే ఎన్నో వెరైటీస్ ఉంటాయి, కానీ ఇవన్నీ గాజులు ఎక్కువ తీసుకురాలేదు. ఏం చేసేది కాదు కదండి, ఉండే దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి. ఆడపిల్లలు గాజులు అంటే అందం కదా. మా పిన్ని అయితే వేయించుకొనేసింది గాజులు. మా చెల్లి వేయించుకొనింది. ఇప్పుడు నేను వేయించుకోనాలి గాజులు. చూడండి, చేతిలో గాజులు అయితే తీస్తూ ఉన్నాను. నేను ఒక సింగిల్ గాజు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నా సైజు గాజులు అయితే లేవు, అన్నీ చిన్న సైజు గాజులు ఉన్నాయి. బాగుండే గాజులు నా సైజు లేవు. సరేలే, ఉండే దాంట్లో సరిపెట్టుకుందాము, పాపం వాళ్ళని ఎందుకు అప్సెట్ చేసేది, మా అన్నయ్య వాళ్ళని అనేసి వద్దు అంటే గాజులు వద్దు అనకూడదు అనేసి ఉండిన దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి. ఏం చేసేది కాదు కదా. అందుకనేసి ఉండే దాంట్లోనే గాజులు, పెద్ద సైజు గాజులు అయితే వేపించుకుంటున్నాను. చేతికి టాట్ అయితే వేయించుకున్నాను. టాటో కనబడకుండా గాజులు అయితే మూసుకుపోతున్నాయి. టాటో అయితే బాగుంది చేతికి. చూడండి, ఒక చేతికి అయితే గాజులు అయిపోయినాయి, రెండో చేతికి అయితే వేస్తూ ఉండారు. నా రైట్ హ్యాండ్ కింద లెఫ్ట్ హ్యాండ్ గాజులు కొంచెం తొడగడం కష్టమే, గాజులు అయితే పోతాయి. అది నేను ఆ గాజుల అన్నకు చెప్తే అదేలా ఉంటుందమ్మా, రైట్ హ్యాండే కొంచెం లావ్ సైజు రైట్ హ్యాండ్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా, అంతే, నీకు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు అట్లా ఉంటుంది, అట్లా ఉండదు అంటే ఇప్పుడు అంటూ ఉంటారు అవన్నా. అవునవును, రైట్ హ్యాండ్ గాజులు బాగానే తొడిగేశాను, లెఫ్ట్ హ్యాండ్ గాజులు కొంచెం పోతూ ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. ఇంకేంటండి విశేషాలు? ఇంకా పండగ అంటేనే గాజులు అంటేనే పండగ. ఇంకా పుట్టిలు గాజులు అంటే వద్దునే కేయలేదు. పుట్టిలు గాజులనే కాదులేండి, ఎవరైనా గాజులు వేసుకోవాలి అంటే ఇంకా చేతుల నిండా ఆడపిల్లకి గాజులే అందము. గాజులు అయితే తప్పకుండా వేసుకోవాలి. వద్దు అని మాత్రం అనకూడదండి. ఏదైనా అంతే, పసుపు కుంకుమ గాజులు అలాంటిది ఏది ఎవరైనా ఇస్తే వద్దు అనకూడదు. అన్నీ స్వీకరించాలి, తప్పదు. అది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, గాజులు అయితే వేస్తూ ఉన్నారు. పండగ అయితే బాగా అయితే సరదాగా జరిగిపోయింది. ఇంకా పిల్లలకి, పెద్దోళ్ళందరికీ గాజుల అన్నకి వ్యాపారం అయితే బాగా అయిపోయింది. ఒక డజన్ అయితే 50 రూపీస్, 60 రూపీస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. చూడండి, ఒక చేతికి అయితే గాజులు వేసేసే, రెండో చేతికి అయితే వేస్తూ ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళకైతే బాగానే
బడ్జెట్ అయితే బాగానే ఖర్చు పెట్టేశాము. వాళ్ళ చెల్లెళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారులేండి. ఆడపిల్లలు ఇంటికి వస్తే బాగా ఆనందంగా ఉంటారు. నాకైతే చేతికి గాజులు వేసుకుంటే ఎంత ఆనందంగా ఉందో, ఆనందం పట్టలేకపోయాను నేను. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఎప్పుడు చేతి నిండా గాజులు ఉంటే కొన్ని కొన్నే గాజులైతే వేసుకుంటాను కానీ ఇన్నిన్ని గాజులైతే వేసుకోను. కొన్ని కొన్ని వేసుకుంటాను. ఆ గాజులు ఇప్పటికీ గాజులనే చూసుకుంటా ఉన్నాను నేను. అంత ఆనందం అయితే పట్టలేనంత ఆనందం అయితే వచ్చేసింది నాకు. అదేమో అమ్మోళ్ళ ఇంటి గాజులు ఉంటే అలా ఉంటుంది ఆడపిల్లోళ్ళకి. చూడండి, నల్ల గాజులైతే వేసేసారు. నల్ల గాజు అంటే దిష్టి కాకుండా వేస్తారు అట్లా. నేను వద్దు నల్ల గాజులు ఎందుకు అంటే మా వదిన వినలేదు. లేదు వేసుకోవాలి నల్ల గాజులు, నీ చేతికి బాగుంటాయి అనేసి నల్ల గాజులు కూడా తొడిగేసినారు వాళ్ళు. చూడండి, చేతికి గాజులే అందం కదా. చాలా అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చూడండి, అందరైతే గాజులు అయితే తొడిగేసుకున్నాము. చాలా అయితే చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా అయితే గడిచిపోయింది. వీడియో పెట్టవా? బ్యాగ్ కనుకుంటున్నా పెట్టు. తేమిడా పెడుతుంది అనుకుంటున్నా. అక్కడ 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 మా పిన్ని కొనింది ఇది బ్యాగు. ఇది నాకి మా పిన్ని కాదు, మా అమ్మ ఇప్పించింది. పిన్ని అంటే బ్యాగ్ ఇచ్చలేదు. ఆడమ్మా బ్యాగులు తీయమని చెప్తా ఉన్నాను. జాతరలోనే ఏమైనా వ్యాపారం ఏది స్కూల్ బ్యాగ్